దైవ గ్రంథాన్ని తెరిచి నాతో పాటు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక తెరవలసిందిగా మనవి చేస్తున్నాను. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో కొన్ని వచనాలు చదువుతూ వస్తాను, దయచేసి గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. మొదటి అధ్యాయము 4 నుండి 9 వచనాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 4 నుండి 9 వచనాలు. క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. క్రీస్తును గూర్చిన సాక్ష్యం మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయంలోనూ అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతరి. గనుక ఏ కృపావరమందును లోపము లేక మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. 8వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండినట్లు అంతం వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచును. మన ప్రభు అయిన యేసుక్రీస్తును తన కుమారుని సహవాసమునకు మిమ్మను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. తల వంచండి, ప్రార్థన చేద్దాం. అందరూ తల వంచండి, కలుమయండి. ప్రభు సన్నిధిలో ఉంటుండగా దేవుడు మరొకసారి తన వాక్కు ద్వారా మనం దర్శించి మనలో దీవించున్నట్లుగా ప్రభు సహాయాన్ని కోరుకుందాం. అందరూ తల వంచి ప్రార్థనలో నాతో ఏకీభవించవలసిందిగా ప్రేమతో మనవి. ప్రేమగల మా ప్రభువా, నమ్మదగిన తండ్రి, మీకు స్తోత్రం. ఇంతవరకు మీ దాసు నిలబెట్టి మీరు మాకిచ్చిన దివ్యమైన తలంపుల కొరకై మీకు స్తోత్రం. ఎప్పుడైనా ఎక్కడైనా ఏ విషయంలోనైనా మా కాపరి మీరే ప్రభువా. తల ఉంచి నమస్కరిస్తున్నా. మీ కృపచేత మీ భద్రతను కలిగిన వారమై ఎన్ని సంవత్సరాలు ఈ వ్యక్తిగత కుటుంబ సేవా జీవితంలో సాగలుగుతున్నా. మీరే మాకు కాపరిగా ఉండకపోయి ఉంటే మేమెప్పుడు నశించిపోయేవారం. అందును బట్టి స్తోత్రం. మీరు ఉన్నందుకు స్తుతిస్తున్నాం. ఉన్నవాడు అయిన దేవుడు ఉన్నందుకు స్తోత్రాలు. చదువుబడిన ఈ మాటను కూడా దీవించండి. మీ మాటలు పలకటానికి బలిహీనుడైన ఈ మీ దాసుని మీరు బలపరిచి అవసరమైన రీతిగా మా అందరి క్షేమం కొరకు వాడుకొనమని మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట స్తోత్రించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులరా, మనము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చదువుకున్నాం. బైబిల్ గ్రంథంలో కొరింథీ పత్రిక ఒక ప్రత్యేకమైన పత్రిక. దేవుని సేవకుడు ఒక సంఘమును ఎలాగున సరిచేస్తాడో, ఒక సంఘం ఎలాగున సరిచేయబడాలో మనకు తెలియచేసే ఒక అద్భుతమైన పత్రిక కొరింథీ పత్రిక. కొరింథీ పత్రికలో పౌలు దేవుని సంఘమునకు కొరింథీయులకు రాసిన ఈ మాటలు చాలా అద్భుతమైన మాటలు. ఏ సంఘానికి రాయని కొన్ని మాటలు ఇందులో రాశాడు. బైబిల్ గ్రంథాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు దేవుని సంఘము కొరకు రాయబడిన ప్రతి మాట సంఘములో ఉన్న వ్యక్తిగతంగా మనందరికి కూడా అని గ్రహించి స్వీకరించాలి. బైబిల్ చదువుతున్నప్పుడు కథగా చదవకూడదు. వారట కొరింథీయులంట ఎలాగంట కాదు. కొరింథీయులకు ఆనాడు జరిగిన పరిస్థితిని బట్టి దేవుడు తన ఆత్మ ద్వారా పౌలు ద్వారా రాయించాడు. ఇవి నా కొరకే అన్నట్టుగా దేవుని వాక్యాన్ని వినాలి. ఈ సందేశం ఎవరి కొరకు? ఏమనుకోవాలి మనందరం కూడా? నా కొరకే. చెప్పండి, ఎవరికి సందేశం? ఇదే కాదు, ఈ రోజు నుండి ఆఖరి ఆదివారం మధ్యాహ్నం వరకు ఇక్కడ అందిస్తున్న ప్రతి సందేశము కూడా నా కొరకే అని మనం గ్రహించాలి. నేను కూడా ప్రార్థన చేసుకొని వచ్చాను, ఊరికి రాలేదు. పిలిచినప్పటికి కూడా ప్రార్థన చేసుకో దేవా, అక్కడ సందేశాలు అందించడం మాత్రమే కాదు, వింటున్న సందేశాల ద్వారా నాతో కూడా మాట్లాడు ప్రభువా అని ప్రార్థన చేసుకొని వచ్చాను నేను. రైట్, మంచిది. ఇప్పుడు మనం చదువుకున్న ఈ మాట కొరింథీయులకు రాస్తూ పౌలు చెప్పిన ఒక అద్భుతమైన ఆరంభ సంగతులుగా మనం చూస్తాం. దేవుని మహాకృప చేత కొరింథీ అనే పట్టణంలో సంఘం ప్రారంభం కావడం ఒక మహా గొప్ప అద్భుతమై, అక్కడ ఉన్నటువంటి వారు కొందరు క్రైస్తవులనబడేవారు, క్రీస్తుని ఎరిగిన వారు ఉన్నా
పరిచర్య మాత్రం ప్రారంభం కాలేదు. పరిచర్య పౌలు వెళ్ళిన తరువాత సంఘం ప్రారంభమైందని చరిత్ర ద్వారా నేను కొంత అర్థం చేసుకున్నాను. దేవుని సంఘాలు ప్రారంభం ఎలాగవుతాయో కొరింథీ పట్టణంలో ప్రారంభమైన సంఘం ద్వారా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఈనాడు సంఘాలు చాలా స్థలాల్లో ఆరంభమవుతున్నాయి, కానీ దైవ పద్ధతిలో ప్రారంభం కావడం లేదు. అదే సమస్య. దేవుని యొక్క క్రమంలో ప్రారంభం కావట్లేదు. దైవ గ్రంథంలో ఉన్నట్టుగా ప్రారంభం కావడం లేదు. దేవుని మహాకృప చేత దైవ గ్రంథంలో సంఘ స్థాపనలు ఎలాగూ జరగాలో ఉంది. మెట్టుకు ఒక్కసారి వెనక్కు వెళ్ళి కొరింథీ సంఘంలో నుండి మనం ఆనాడు ఏర్పరచబడిన ఆ సంఘం ద్వారా దేవుడు ఎలాగున ఒక సంఘాలు ఏర్పాటు చేస్తాడో ఒక 2-3 మాటలు అలా గుర్తు చేసి మరలా కొరింథీ పత్రికలోనికి వస్తాను. నా సమయంలోపే ముగిస్తాను. రండి, అపోస్తుల కార్యముల గ్రంథం 18వ అధ్యాయం. అపోస్తుల కార్యముల గ్రంథం 18వ అధ్యాయం. 18వ అధ్యాయంలో కొరింథీలో జరిగిన పరిచర్య ప్రస్తావించబడింది. మీరు 18వ అధ్యాయం నోట్ చేసుకుంటున్న వారు నోట్ చేసుకోండి చాలు. మొదటి నుండి దరిదాపు ఆఖరి వరకు కూడా కొరింథీలో జరిగిన సంగతులు మనం చూస్తాం. కొరింథీ పట్టణంలోనికి దేవుని సేవకుడు వెళ్ళిన తర్వాత ఆ దైవ సేవకుడు దైవ పద్ధతిలో ఎలాగున్న సంఘం లేక పరిచర్య ప్రారంభమైందో అక్కడ మనం చూస్తాం. నంబర్ 1 మొదటి మాట 18వ అధ్యాయము 9వ వచనంలో ఉన్న మాట మీరు చదువుదాం. 18వ అధ్యాయం 9వ వచనం. రాత్రి వేళ దర్శనమందు ప్రభు, నీవు భయపడక మాట్లాడము, మౌనముగా ఉండకము. నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడును రాడు. ఈ పట్టణములో నాకు బహు జనమున్నదని పౌలుతో చెప్పగా. పౌలు పరిచర్య ఇక్కడే కాదు, ఎక్కడైనా సరే పౌలు పరిచర్యలో ప్రాముఖ్యమైన మొదటి సంగతి ఏంటో తెలుసా? దైవ దర్శనంతో, దైవ నడిపింపుతోనే పరిచర్య ప్రారంభం చేశాడు. సొంతంగా కాదు. వాళ్ళు చేస్తున్నారు కనుక మనం చేద్దామనే బ్యాచ్ ఈ దినాల్లో తయారైపోయారు. వారు చేస్తున్నారు గనుక, అక్కడ వారు ఫలానా వ్యక్తి చేశాడు గనుక, ఫలానా సేవకుడు ఫలానా స్థలంలో పరిచర్య చేస్తున్నాడు గనుక నేను కూడా చేద్దామనుకునే వారు ఉన్నారు. అలాంటిది కాదు పౌలు పరిచర్య. పౌలు పరిచర్యలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే దేవుడు నడిపిస్తేనే, గాడ్స్ విజన్, దైవ దర్శనం కలిగి ముందుకు సాగినట్లుగా మనం చూస్తాం. సొంతంగా చేసిన వాడు కాదు. ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ గుర్తు చేస్తాను. అపోస్తుల కార్యముల గ్రంథంలోని 16వ అధ్యాయంలో చూస్తే ఆరంభము నుండి కూడా పౌలు పరిచర్య దైవాత్మ నడిపింపుతోనే చేస్తూ వచ్చాడు. ఉదాహరణకు 13వ అధ్యాయంలో సంఘం అతన్ని ప్రత్యేకపరిచిన తర్వాత, నా అంతకు నేను సేవకుని అనౌన్స్మెంట్ చేసుకున్న వాళ్ళు ఉన్న ఈ దినాల్లో ఇది మనకు అవసరం. సంఘములో ఉన్నవాడు సంఘము ద్వారా ప్రత్యేకించబడి దేవుని ఆత్మ చేత పంపబడ్డాడు అనే మాట 13వ అధ్యాయము అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయము 2 నుండి 4 వచనాలు మీరు చూస్తారు. పంపింది సంఘమే, కానీ 5వ వచనంలో ప్రత్యేకంగా మనం గమనిస్తాం. 4వ వచనంలో వారు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారు అని వ్రాయబడి ఉంది. దైవ దర్శనంతో, దైవ నడిపింపుతో, దైవాత్మ ప్రేరణతో పరిచర్య జరిగిస్తే ఆ పరిచర్య నిలబడిపోతుంది, ప్రభు వచ్చు వరకు సాగిపోతుంది. ఈనాడు చాలా పరిచర్యలు ఆరంభమవుతున్నాయి. ఎంతో ఆడంబరంగా ఉంటుంది, కానీ అయితే ఆరంభించబడిన పరిచర్యలు కొనసాగించడం లేదు. వింటున్నారే మాట? అపోస్తలుడైన పౌలు పరిచర్య ఆరంభంలో దైవాత్మ చేత నడిపించబడ్డాడు. సేవా పరిచర్యలో కూడా దైవాత్మ చేత నడిపించబడుతూ వచ్చాడు. మాత్రమే కాదు, 16వ అధ్యాయంలో దేవుని ఆత్మ స్వాధీనములో ఉండి పరిచర్య జరిగించినట్లుగా మనం చదువుతాం. ప్రియులారా, ప్రభు పేరట మనవి చేస్తున్నాను, దైవ నడిపింపుతో ఆరంభమైంది సంఘం. ఈనాడు పెట్టిన సంఘాల్లో ఉన్నారు, కట్టిన సంఘాల్లో ఉన్నారు, కట్టుకున్న సంఘాల్లో ఉండేవారు చాలా తక్కువ మంది. అర్థమైంది ఈ మాట? అర్థమైతే సంతోషం. పెట్టిన సంఘాల్లో ఉన్నారు, కట్టిన సంఘాల్లో ఉన్నారు, కానీ సొంతంగా కట్టిన సంఘాల్లో ఉన్నవారు చాలా తక్కువ మంది ఈ దినాల్లో. దేవుని ప్రియులారా, ఒక సవాలు మన ముందుకు ప్రభు తీసుకొని వస్తున్నాడు. దేవుని సేవ చేయాలనుకుంటున్నారా? దేవుని పరిచర్యలోకి రావాలనుకుంటున్నారా?
దేవుని సేవా సంబంధమైన పిలుపులో సాగాలనుకుంటున్నారా? అయితే దైవ నడిపింపుతోనే చేయాలి, కానీ ఇక ఏ ప్రేరణ బట్టి చేయడానికి వేయలేదు. పౌలు అలాగూ జరిగించాడు. అది మొదటి మాట. రెండవ మాట రండి, 18వ అధ్యాయం 10వ వచనంలో మరొక మాట గుర్తు చేస్తాను. 10వ వచనం గమనించండి. నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడు రాడు, ఈ పట్టణములో నాకు బహుజనమున్నదని పౌలుతో చెప్పగా 11వ వచనం చూడండి. 11వ వచనం, అతడు వారి మధ్య దేవుని వాక్యమును బోధించుచు 1 సంవత్సరము మీద 6 నెలలు అక్కడ నివసించెను అనే మాట మనం చదువుతున్నాం. ఒకటి, దైవాత్మ చేత నడిపించబడ్డాడు. అందుకే పెద్దలు సంఘాలు స్థాపించడం అన్నది. ఈ ప్రాంతంలో నారాయణ పాలు గారి పరిచర్య విషయంలో కూడా ప్రభును స్తుతించాల్సిన విషయం అదే. దేవుని మహాకృప చేత దైవ నడిపింపుతో ఆరంభించబడిన పరిచర్య. రెండవది, ఈ పరిచర్య కేవలం ఏదో కేవలం వెళ్ళి దర్శించి రావటం కాదు, కానీ పౌలుకు ప్రభు తేటగా చూపించాడు. ఏమన్నాడు? ఇక్కడ నాకు బహుజనము ఉన్నది అని ప్రభు చెప్పిన తర్వాత పౌలు చేసిన పని ఏంటి చూసారా? అక్కడ 1.5 సంవత్సరం అక్కడే ఉన్నాడు. ఈ మధ్య కాలంలో ఒకటి నేర్చుకున్నారు చాలా స్థలాల్లో. అదేంటంటే, మేము ఫలానా జిల్లా అంతా కవర్ చేసి వచ్చామంటారు, ఫలానా మండలం అంతా కవర్ చేసి వచ్చామంటారు. వెరీ గుడ్, మంచిదే, మీరు కవర్ చేస్తున్నారు. పని ఎక్కడా? పరిచర్య ఎక్కడా? స్థిరపరచడం ఎక్కడా? వినండి, దేవుని ఆత్మచేత నడిపించబడడం మాత్రమే కాదు, రెండవది దైవ ఆత్మచేత నడిపించబడి పరిచర్య స్థిరపడేంత వరకు నిలబడడం అనేది పరిచర్య పద్ధతి అని లేఖనం మనకు తెలియజేస్తూ ఉంది. 1.5 సంవత్సరం పౌలు ఈ భాగంలో కొరింథీ పట్టణంలో 1.5 సంవత్సరాలు ఉన్నాడు. ఉదాహరణకు ఎఫెసీ పట్టణాన్ని మనం తీసుకుంటే ఇదే 20వ అధ్యాయంలో అంటాడు 3 సంవత్సరాలు ఆ స్థలములో ఉన్నాడు. ఒక స్థలంలో పరిచర్య ప్రారంభం చేస్తే ఆ పరిచర్య స్థిరపడేంత వరకు అక్కడి నుంచి మరలా కదలకుండా పరిచర్యను స్థిరపరిచిన ఒక అద్భుతమైనటువంటి విధానం పౌలు జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. మూడో మాట గుర్తు చేస్తాను. ఒకటి, దైవాత్మ నడిపింపుతో, రెండవది స్థిరంగా పరిచర్య చేశారు. మూడో మాట ఏమిటంటే, ఆ భాగంలో పౌలుకున్నటువంటి ధైర్యం ఇంత అంత కాదు, దేవుని యొక్క భద్రతతో పరిచర్య జరిగించినట్లుగా మనం చూస్తాం. 9వ వచనం చూడండి. రాత్రి వేళ దర్శనమందు ప్రభు, నీవు భయపడక మాట్లాడము, మౌనముగా ఉండకము. పౌలు ఇక్కడ ఎదుర్కొన్న ఎన్ని సమస్యల్లోనైనా పౌలు దేవుని యొక్క మహాకృప చేత దైవ భద్రతతో పరిచర్య సాగించాడు, పరిచర్యను కొనసాగించాడు అనే విషయం లేఖనం మనకు తెలియచేస్తా ఉంది. సోదరి సోదరులారా, పరిచారకులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, సేవకులు ఉన్నారు, అందరి సంఘ సభ్యులు ఉన్నారు. దైవ పద్ధతి ప్రకారం ఏదైనా జరగాలి, దైవ గ్రంథంలో ఉన్న ప్రకారమే సమస్తం జరగాలి. అప్పుడే ఆ పరిచర్య అయినా, లేక ఆ కార్యమైనా, లేక ఆ సేవా పరిచర్య అయినా, ఆ సంఘమైనా ప్రభు వచ్చు పర్యంతం నిలబడుతుంది. ఇది దేవుని యొక్క వాక్యంలో రాయబడిన ఈ పద్ధతిని అనుసరించాలి. నా సొంత ఇష్టము కాదు, లేక మరొక ప్రభావాన్ని బట్టి, మరొక ఒత్తిడిని బట్టి చేసే పని కాదు. ఇది సంపూర్ణంగా దైవ నడిపింపుతో చేసిన పరిచర్య గనుక సంఘం కట్టబడింది, సంఘం నిలబడింది, సంఘం దేవుని కొరకు ఎదురు చూస్తుంది, సంఘము సరిచేయబడింది అనే విషయాలు లేఖనములో మనం స్పష్టంగా చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేశాను అంటే, ఆరంభంలో వినండి, దేవుని పద్ధతి కాకుండా ఈనాడు రకరకాల పద్ధతులు వస్తున్నాయి, సేవలు వచ్చేసాయి, రకరకాల కార్యాల విషయంలో వచ్చేసాయి, రకరకాల. ఈనాడు పరిస్థితి ఎలాగైందంటే, ఇంతకుముందు మనము ఉన్న స్థలము తప్ప మిగతా ఎక్కడా మనకు తెలిసేది కాదు. యూట్యూబ్లు వచ్చిన తర్వాత, ఈ మీడియా వచ్చిన తర్వాత చుట్టూ ఉన్న పద్ధతులు అవన్నీ కూడా మన మీద ప్రభావితం చూపిస్తున్నాయి. అర్థమైంది మాట? చుట్టూ ఎక్కడెక్కడో జరుగుతున్నవన్నీ కూడా మన మీద ప్రభావితం చూపించి మనం అలాగుంటే బాగుంటుంది, ఇలాగు చేస్తే బాగుంటుంది అని అనుకునే పద్ధతికి వచ్చేసామో. కానీ ప్రియులారా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏదైనా సరే దయచేసి గమనించవలసిన మాట, ఇది దైవ గ్రంథ పద్ధత కాదా, దైవ గ్రంథ క్రమమా కాదా అని ఆలోచన చేసి సాగటం ఎంతైనా ఆశీర్వాదకరమని ప్రేమతో మనవి చేస్తున్నాను. పిల్లరా, ఇలాగున కొరింథీ సంఘం ఆరంభమైన తర్వాత ఆ కొరింథీ సంఘములో జరిగిన కార్యాలన్నీ కూడా మనం చూసాం. రండి మరలా కొరింథీ మొదటి పత్రికలోనికి వద్దాం. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం. అందరికి అర్థమైందా ఇంతవరకు చెప్పిన మాటలు?
దేవుని కార్యాలు ఏ పద్ధతిలో జరగాలి? దేవుని పద్ధతిలోనే జరగాలి. నా జ్ఞానంతో కాదు, నేను చుట్టూ చూస్తున్న వాటిని బట్టి కాదు. దయచేసి మరలా మనవి చేస్తున్నాను, సంఘాల్లో ఉన్న ప్రియులారా, సంఘాల్లో ఆరాధన చేస్తున్నవారు, దేవుని మందిరాల్లో చేర్చబడిన వారు, పాటలు పాడుతున్నవారు, పరిచర్య చేస్తున్నవారు, పెద్దలైన వారు, పరిచారకులైన వారు అందరము నేర్చుకోవాల్సిన మాట, మనం ఏం చేసినా ఏదో ఒప్పుకోవాలి? దైవ గ్రంథమైన బైబిల్ ఒప్పుకోవాలి. గ్రంథములో ఉన్న పద్ధతి ప్రకారమే సాగవలసి ఉంది. అర్థం కాకపోతే పెద్దలను అడగాలి, అర్థం కాకపోతే గ్రంథం దగ్గరకు కూర్చోవాలి, కానీ సొంత పద్ధతులు చేయడానికి వీలు లేదు అని మరొకసారి ప్రేమతో మనవి చేస్తున్నాను. రండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం నుండి చదవబడుతున్న మాటలు జ్ఞాపకం చేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం నుండి నేను చదువుతూ వస్తున్నాను. శ్రద్ధగా మీరు గమనించండి. అందులో కేవలం ఒక మాట మీద మాత్రమే ఈ రాత్రి ముందుగా ఈ యొక్క ప్రారంభ సభలో జ్ఞాపకం చేయాలని ప్రభు చేత ప్రేరేపించబడ్డాను. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయము 4 నుండి, క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. క్రీస్తును గూర్చిన సాక్ష్యం మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోను, అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతురి గనుక, 7వ వచనం చూడండి, ఏ కృపావరమందును లోపము లేక మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నారు. 8వ వచనం చదువుతున్నాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమునందు మీరు నిరపరాధులై ఉన్నట్లు అంతము వరకు ఆయన మిమ్మును స్థిరపరచును. ఈ రాత్రి నేను ఈ వచనాలన్నీ కూడా వివరించడం లేదు, కానీ ఇక్కడ ఈ ప్రారంభంలో ఉపోద్ఘాతంగా ఒక మాట చెబుతున్నాను. శ్రద్ధగా ముందు అది మనసులో వేసుకోండి. దేవుని పిల్లలమైన మనం 8వ వచనం ఆధారంగా గుర్తు చేస్తున్నాను. 8వ వచనం ఆధారంగా 8వ వచనం ఏముందో చూడండి. యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు. ఇటు చూడండి, అందరికి చూడండి, అందరికి చూడండి, హలో, అందరికి చూడాలి. దేవుని పిల్లలమైన మనం గ్రంథం దగ్గరికి వచ్చినప్పుడైనా, ఇలాగూ కూర్చొని దేవుని మాటలు వింటున్నప్పుడైనా, లేక దేవుని సంబంధమైన విషయాలు ఏది ఆలోచన చేస్తున్నప్పుడైనా మన మనసులో ఉండవలసిన ఒక ప్రాముఖ్యమైన సంగతి ఏంటో తెలుసా? ఓ రోజు ప్రభు వస్తాడు. ప్రభు ముందు నేనేం చెప్తాను? ప్రభుకు నేనేం జవాబు చెప్తాను? ప్రకాశం జిల్లాలో ఒక దైవ సేవకుడు ఉన్నాడు, కఠేవర మోషే గారు. ఏమి చెప్పుదమో మన ప్రభుకేమి చెప్పుదమో, చక్కని పాట. నీ నా సేవకు మన పరిచర్యకు లెక్కలడుగుటకు తప్పక వచ్చును. ఏమి చెప్పుదమో మన ప్రభుకేమి చెప్పుదమో. ఎప్పుడు మనసులో ఉండాల్సిన మాట, నా ప్రభుకి ఏం చెప్తాను ఆయన రాకడలో, ఆయన ఎదుర్కొన్నప్పుడు. ఒకరోజు లెక్క చెప్పే దినముంది అన్న స్పృహతో, అన్న ఆలోచనతో, అన్న మనసుతో ప్రతి అడుగు మనం ముందుకు వేయాలి. నాకు ఇష్టమైనట్టు నేను చేయకూడదు. అర్థమైందే మాట? మీకు ఇష్టమైనట్టు మీరు చేయకూడదు, వారికి ఇష్టమైనట్టు వారు చేయకూడదు. ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళ బతికే దినాలు కాదు ఇవి. మనందరము కూడా ఆయన రాకడ ఉందన్న ఆ దృక్పథముతో, అన్న స్పృహతో, అన్న ఆలోచనతో, ఇంకో మాట చెప్పనివ్వండి, అన్న భయముతో బతకాల్సిన దినాలు ఇవి. ఎప్పుడొస్తాడు యేసయ్య? చెప్పండి, ఎప్పుడొస్తాడు యేసయ్య? యేసుప్రభు ఎప్పుడొస్తాడు? రేపా ఎల్లుండా? చెప్పరే. త్వరగా వస్తా అన్నాడు పౌలు గారు చెప్తున్నాడు. త్వరగానా? ఇంకేమన్నా చెప్పాడా? ఆయన ఎప్పుడైనా రావచ్చు. ఆయన రాకడ ఏ సమయమైనా ఉండవచ్చు. దేవా, 1 సంవత్సరం తర్వాత రా ప్రభు అంటే వస్తే రేపు రావచ్చు. ఆయన మన సభలు కూడా ముగింపుకు ముందే రావచ్చేమో. కాబట్టి ప్రభు ఎప్పుడైనా రావచ్చు. ఆ మనసుతో మనం ప్రతి అడుగు వేయాలి. మనం ఏమనుకుంటే తెలుసండి, నన్ను అడిగేటోడు ఎవరున్నారు, నేనేం చేసినా పర్వాలేదులే, నేనెటు తిరిగినా పర్వాలేదులే, నేనేం ఎన్ని మాట్లాడినా పర్వాలేదులే, నేను ఎట్లా ప్రవర్తించినా పర్వాలేదులే అనుకున్నట్టుగా ఉన్నాం.
ఆల్ ఆఫ్ సడన్ ప్రభు వచ్చేసాడు అనుకోండి, వెంటనే నిలబడాలి. ఇంకప్పుడు సర్దుకోవడానికి కూడా ఉండదు. ఉదాహరణకు కరెంట్ పోయింది అనుకోండి, ఒక్కొక్కరు ఒక టైపులో కూర్చుంటారు. అప్పుడు సడన్గా కరెంట్ వచ్చింది అనుకోండి, ఎటుంటుంది అప్పుడు చూడాలి మన కథ కదండి. కథకు ఒకవేళ కాళ్ళు ఇట్లా జాపుకొని కూర్చున్న వాళ్ళు, రకరకాలుగా కూర్చున్న వాళ్ళు, ఆల్ ఆఫ్ సడన్ కరెంట్ వచ్చింది అనుకోండి, ఒక్కసారి అలర్ట్ అయిపోతాం. అప్పుడు సర్దుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ప్రభు రాకడ దానికంటే ఇంకా స్పీడ్గా ఉంటుంది. ఏం ప్రభుకు చెప్తాం? ఆ మనసుతో ఉండవలసింది కనుక 2 కొరింథీ పత్రికలో ఆ భావంతో ఈ సంగతులన్నీ మనం ధ్యానం చేయబోతున్నాం. రేపు ఎల్లుండి ప్రభు ఇచ్చిన అనుకూలత మేరకు ఈ సంగతులు ఆలోచన చేయబోతున్నాం. ఆ దృక్పథముతో ఆలోచన చేద్దాం. ఇప్పుడు రండి, పౌలు కొరింథీయులకు రాస్తూ, కొరింథీయులు అంటే ఎవరు? నమ్మిన విశ్వాసులకు రాస్తూ, ప్రభు నమ్మిన బిడ్డలకు రాస్తూ మొట్టమొదట వారిని మెచ్చుకున్నాడు. ఇది మంచి సూత్రం, ఎవరమైనా తెలుసుకోవాల్సిన సూత్రం. ఏంటంటే, ఒక వ్యక్తిని గద్దించక ముందు, ఒక వ్యక్తిని మనం అతన్ని సరిచేయక ముందు, ఒక వ్యక్తిని దిద్దక ముందు అతనిలో ఉన్న మంచి ముందు తెలియజేయాలి మనం. అంతేనే కదండి? ప్రభు పద్ధతి అద్భుతమైన పద్ధతి కూడా. ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పద్ధతి. ఇక అవన్నీ తీరడానికి సమయం చాలదు. కానీ అయితే ప్రభు అయిన దేవుడు తన ఆత్మ చేత కొరింథీయులకు రాస్తూ ఏమంటున్నాడో తెలుసా? పౌలు రాస్తూ, ఓ కొరింథీయులారా, మీరు లోపము లేనివారు, మీరు ఐశ్వర్యవంతులు. జనరల్గా మనుషులకు ఒక నైజం ఏంటో తెలుసా? ఉదాహరణకు ఈ బ్రదర్ కనబడిన వెంటనే నా మనసులో వచ్చే ఆలోచనలు తెలుసా? అతనిలో ఉన్న మైనస్ పాయింట్లే నాకు గుర్తొస్తాయి. నీ అద్దాలు బాగలేవు, నీ గడ్డం బాగలేదు, నీ ముఖం బాగలేదు, ఇవన్నీ అది మాత్రమే గుర్తొస్తాయి. ఒక మనిషిని చూస్తే మరొక మనిషికి వచ్చే ఆలోచన ఏంటంటే అతనిలో బాగలేనివే గుర్తొస్తాయి, మనకు బాగలేనివే కనబడతాయి. ప్రియులారా, అది దేవుని ప్రేమ పద్ధతి కాదు. ఎంత దుర్మార్గుణ్ణి చూసినా అందులో ఏదో ఒక మంచిది ఒకటైనా ఉంటుంది కనుక అక్కడ మొదలు పెట్టండి అతను బాగు చేయడానికి. నువ్వు చక్కగా పాడగలవు బ్రదర్, కానీ ఇదిగో ఫలాంది సరి చేసుకుంటే వినడానికి సిద్ధపడతాడనమాట. పౌలు కొరింథీయులకు రాస్తదే మాట ప్రస్తావిస్తున్నాడు. రండి, మొదటి భాగంలో ఏమన్నా, మీకు అనుగ్రహించబడిన కృపను చూస్తున్నాను, మీరు స్థిరపరచబడిన విధానం చూస్తున్నాను. 5-6 వచనాలు చూసుకోండి బైబిల్ గ్రంథంలో. 4 వచనంలో వారికి అప్పగించబడిన కృపను చూస్తున్నాడు. ఆ తర్వాత 5-6 వచనాల్లో వారిలో సాక్ష్యం ఎలాగో స్థిరపరచబడిందో చూస్తున్నారు. 6 వచనంలో వారు ఎంత ఐశ్వర్యవంతులయ్యారు. దేంట్లో ఐశ్వర్యవంతుడు? అది సంగతి. ఐశ్వర్యం అంటే మనకు అది గుర్తొస్తుంది. ఏది? డబ్బులు, ఆస్తులు కదండి, అంతస్తులు, అవి గుర్తొస్తాయి. దాంట్లో కాదు వారు ఐశ్వర్యవంతులు. అవి ఎంతకాలం ఉంటాయి చెప్పండి? ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి. చెప్పారా? పోతాయి అన్నారా? ఎట్లు మీరు వాడతారు లేదు ఈ ప్రాంతంలో, చనిపోయినప్పుడు మా ప్రాంతంలో పాడుకుంటాం, ఎట్లు వచ్చితిమి ఈ లోకమునకు అట్లే వెళ్ళవలెన్. ఇది ఎవరు వాడతారు తెలుసండి? చచ్చిపోయినప్పుడు ఎవరైనా భూస్థాపన తీసుకొని పోయే సమయంలో అప్పుడు పాడతారన్నమాట ఈ పాట. కాబట్టి ఈ లోకంలో ఏమీ తీసుకొని రాలేదు, మనం ఈ లోకం నుండి ఏమీ తీసుకొని వెళ్ళలేవు. కాబట్టి ఆస్తి పాస్తులు కాదు. వీరు దేంట్లో ఐశ్వర్యవంతులట? దేవుని వాక్య సంబంధమైన ఉపదేశముల్లో, సమస్త జ్ఞానంలో ఐశ్వర్యవంతులుగా. ఇవన్నీ చెప్పిన తర్వాత ఏమన్నా 7వ వచనం చూడండి. 7వ వచనం మన పాఠం అక్కడ ప్రారంభించుకుందాం. గనుక ఏ కృపావరములో ఏమి లేని వాళ్ళంట వీళ్ళు? అందరు చెప్పాలి. ఏమి లేని వాళ్ళు వీరు? మీరు చెప్తున్నారా? ఏమి లేని వారు వీరు? మళ్ళీ చెప్పండి, గట్టి చెప్పండి, ఇంకోసారి చెప్పండి. చాలా వందనాలు. ఇంత లోపం లేనివారే కానీ అసలు లోపం లేనివారు మాత్రం కాదు. దేంట్లో లోపం లేనివారు? కృపావరములో లోపము లేనివారు. రండి దయచేసి ఒక వచనం చూద్దాం. కృపావరం లోపము లేనివారు 6వ అధ్యాయంలోనికి రండి. 6వ అధ్యాయం కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం గమనించండి. 7వ వచనం గమనించండి. 6వ అధ్యాయం 7వ వచనం. ఒకని మీద ఒకడు వ్యాజ్యమాడుట మీలో ఇప్పటికే కేవలము లోపం. ఇప్పుడు చెప్పండి, లోపం ఉన్నోళ్ళా లేనోళ్ళా? మళ్ళీ ఏం చెప్పారు ఇంతవరకు మీరు? లోపము లేనివారే, కానీ లోపం ఉందా లేదా? లోపం ఉంది. వినండి, జాగ్రత్తగా వినండి, అందరూ వినాలి. దేవుని ప్రేమమైన మనం ఆయన నమ్ముకొని ఆయన బిడ్డగా తీర్చబడిన తరువాత
ఆయన కొరకు ముందుకు సాగుతూ ఉండగా ఒకవేళ కొన్ని దాంట్లో లోపము లేదేమో, వరములో లోపము లేదు, పాటలలో లోపము లేదు, పరిచర్యలో లోపము లేదు, కానీ ఇంకా దేంట్లోనైనా మనము లోపము కలిగిన వారుగానే ఉంటాము గనక ఇంతకెందుకు చెప్తున్నమాట ఏమి తెలుసండి, ఈ సభలు మన లోపాన్ని దిద్దే సభలు. పౌలు తీతుకు రాస్తూ ఒక మాట అంటాడు, చదవండి, తీతు పత్రిక తెరవండి. అపోస్తలుడైన పౌలు తీతును పంపిస్తూ, ఓ తీతును, క్రేతులో నిలబడాలి, అక్కడ పరిచర్య జరిగించాలి, అక్కడికి వెళ్ళి ప్రసంగాలు చేయాలి మాత్రమే కాదు, ఏం చేయమన్నాడు చూడండి. తీతు పత్రిక దయచేసి ఒకసారి 1వ అధ్యాయము 5వ వచనం చదువుకుందామా. తీతు మొదటి పత్రిక, పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. 5వ వచనం, నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని, ఆగండి, లోపం ఏం కావాలి ఇప్పుడు? లోపం ఏం కావాలా? లోపంగా ఉండాలనా? లోపంగా ఉండడానికి లేదు. లోపం ఏదైతే ఉందో, ఏదైతే తక్కువబడి ఉందో, ఏ విషయంలో మనము లోపము కలిగి ఉన్నామో, ఆ లోపం అనే పదం మీకు అర్థమవుతుంది కదా, లోపము కలిగి ఉన్నామో ఆ లోపములన్నీ ఏం చేయబడాలి చెప్పండి? దిద్దబడాలి, సరిచేయబడాలి. ఈ సభలు ఎందుకోసం? ఏదో అందరం కలుసుకొని సహవాసం చేస్తున్నాం, వెరీ గుడ్, దేవునికి స్తోత్రం. పెద్దలు ఒక ఉన్నతమైన ఉద్దేశముతో ఈ సభలు ఏర్పాటు చేశారు. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఈ సభల ఉద్దేశములో మరొకటి కూడా ప్రభు మన ముందు ఉంచుతున్నాడు. ఈ 3 దినాలు, బేస్తవారం సాయంకాలం, ఈ రాత్రి అవుతున్న ఇప్పటి నుండి ఆదివారం మధ్యాహ్నం వరకు అందరము కూడా వినండి, నాతో పాటు, సేవకులతో పాటు, ప్రసంగికులతో పాటు మనందరము కూడా, నాయకులు, పెద్దలు, పరిచారకులు, మనం అందరము కూడా ఒక దృక్పథముతో ఇక్కడ కూర్చుందాం, ఒక దృక్పథముతో, ఒక ఆలోచనతో ఈ మాటలు విందాం. దేవుని మాటలు ఏంటో తెలుసా? ఓ దేవా, నాలో ఇంకా ఏదైనా లోపముంటే దిద్దండయ్యా, లోపముంటే సరిచేయండి అయ్యా. ఒక సేవకునిగా నాలో ఏమైనా లోపం ఉంటే సరిచేయండి, ఒక పరిచారకునిగా నాలో లోపం ఉంటే సరిచేయండి, లేక ఒక విశ్వాసిగా నాలో లోపం ఉంటే ఏదైనా సరిచేయండి ప్రభు అని ప్రభు పాదాల దగ్గర ఆ మనసుతో కూర్చోగలిగితే ముందున్న సందేశాలన్నీ మనకు మేలుకరంగా ఉంటాయి. కానీ మనమేంటో తెలుసండి, మీరు ఈ ప్రాంతం వల్ల ఏమో నాకు తెలియదు, కానీ మా ప్రాంతీయులు కూడా వచ్చారు. కొన్నిసార్లు కొందరు ఎట్లుంటారో తెలుసండి, ఏ దాంట్లో లోపం లేని టైపులో ఫోజులు ఇస్తుంటారు. నాకు అన్నిట్లో నేను ఆరితేరాను అన్నట్టుగా కనబడుతుంటారు. చాలాసార్లు ఫోజు కొట్టడం మానుకుందాం, ఉన్నది ఉన్నట్టుగా సరి చేసుకుందాం. ప్రభు పాదాల దగ్గరికి వచ్చినప్పుడు, ఓ దేవా, నేను దేంట్లో లోపంగా ఉన్నాను ప్రభు, నన్ను దిద్దయ్యా, నన్ను సరిచేయండి అయ్యా, నన్ను బాగు చేయండి అయ్యా. నీ వాక్యము ద్వారా నీ దాసులను వాడుకొని లోపములో కొన్ని దాంట్లోనే లోపము లేకుండా ఉన్నానేమో, ఇంకా దేంట్లో నేను లోపముగా ఉన్నాను, ఆ లోపములన్నీ దిద్దండి స్వామి అని ప్రభువుని అడగడం ఎంతైనా ఆశీర్వాదకరమని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. లోపములు దిద్దునట్లుగా దేవుడు తన దాసు సిద్ధపరిచి తీసుకొని వచ్చాడేమో. పౌలు తెస్సలోనిక రాస్తూ ఒక మాట అంటాడు చూడండి. పౌలు తెస్సలోనిక సంఘమునకు రాస్తూ, తెస్సలోనిక మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం, తెస్సలోనిక మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నాను చూడండి. మేము మీ ముఖము చూచి, తెస్సలోనిక మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం, మేము మీ ముఖము చూచి మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చునట్లు అనుగ్రహించుమని రాత్రింబగళ్ళు అత్యధికముగా దేవుని వేడుకొనుచుండగా. సేవకునికున్న ఆశ చూసారా? పౌలుకున్నటువంటి ఆశ ఇక్కడ మీరు గమనించారా? చూసారా? మీరు వచ్చినండి బైబిల్ చూసారా? తెస్సలోనిక మొదటి పత్రిక 1 Thessalonians chapter 3 verse 9, 3వ అధ్యాయము 9వ వచనం రాయబడిన మాట, మేము మీ ముఖములు చూచి, ఏమంటున్నాడు పౌల భాగంలో, మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చునట్లు అనుగ్రహించుమని రాత్రింబగళ్ళు దేవుని ఎదుట వేడుకుంటున్నాడట. ఓ దేవా, సంఘములో ఉన్న విశ్వాసులు, సంఘములో ఉన్న పరిచారకులు, సంఘములో ఉన్న దేవుని బిడ్డలైన వారి లోపము ఏదైతే ఉందో ఆ లోపాన్ని తీర్చడానికి నన్ను వాడుకో దేవా అని దేవుని సేవకులు ప్రార్థన చేసేవారై ఉంటారండి. దేవునికి స్తోత్రం. అందును బట్టి ఈ రాత్రి మీ ముందు ఉంచుతున్నమాట 2 విషయాలు. ఒకటి, దేవా, నాలో లోపం ఏదైనా ఉంటే నన్ను సరిచేయండి. రెండవ ప్రశ్న ఏమిటో తెలుసా? నా లోపాన్ని దిద్దడానికి నీ దాసులను వాడుకో స్వామి అని ప్రార్థన చేయాలి. అన్న అర్థమైందన్నా? అమ్మ అర్థమైందా మీకు?
నంబర్ 1, నాలో ఏదైనా లోపం ఉంటే సరిచేయండి స్వామి అని ప్రభుని అడుగుదాం. రెండవది, నా లోపాలు దిద్దడానికి మీ దాసులను చక్కగా నా కొరకు వాడుకో దేవా అని ప్రార్థనాపూర్వకంగా ముందుకు సాగటం ఆశీర్వాదకరం. సోదరి సోదరులారా, దిద్దుకునేవాడు దీవించబడతాడు. మళ్ళీ చెప్తున్నాను, ఎవరమైనా సరే దిద్దుకునే వాళ్ళు దీవించబడతారు. దిద్దుకొనని వాడు దీవించబడు, శపించబడతాడు. దేవుని వాక్యములో సంగతులు మనం గమనిస్తూ వస్తే లేఖనాలు స్పష్టంగా మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. ప్రియులారా, దైవ గ్రంథంలో దేవుని పిల్లలమైన మనకు ఎంత దిద్దుబాటు అవసరమో కొన్ని ఎగ్జాంపుల్ గుర్తు చేస్తాను, త్వరగా మీరు నోట్ చేసుకోవచ్చు. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము మీరు గమనించాలి. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము ఒక శ్రేష్టమైన అధ్యాయం. దేవుడు తన ప్రజలతో సూటిగా మాట్లాడిన అధ్యాయం. ఇర్మియా గ్రంథం ద బుక్ ఆఫ్ జెరమయా చాప్టర్ 7 7వ అధ్యాయం 7వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. 7వ అధ్యాయము 3వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను ఈ స్థలమున మేము నివసింపచేయునట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. ఎక్కడ చెప్తున్నాడు ప్రభువారి మాట? 7వ అధ్యాయం మనం చదువుకున్న మాట 5వ వచనం కదండి. చదువుకున్నటువంటి మాట 7వ అధ్యాయము 3వ వచనం చదువుకున్నాం. నేను మరోసారి చదువుతాను వినండి మైకులో. సైన్యములకు అధిపతిగా ఇశ్రాయేలు యొక్క దేవుడునకు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. వింటున్నారా? యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను ఈ స్థలమున మిమ్మును నివసింపజేయునట్లు. ఇంతకు ఏ స్థలం అది? ఏ స్థలం అది? ఏ స్థలం అది? ఒకసారి చూడండి. ఎక్కడున్నవారు? 2వ వచనం గమనించండి. ఏ స్థలమో మనకు అర్థమవుతుంది. 2వ వచనం గమనించండి. నీ యెహోవా మందిర ద్వారమున నిలవబడి. ఎక్కడున్నారు వారు? దేవుని మందిరంలో ఉన్నారు. సహోదరి సహోదరులారా, ప్రభు పేరట మనవి చేస్తున్నాను, దేవుని మందిరములో ఉన్న మనం దేవుని మందిరములో నివసించాలి అంటే ఏం చేయాలట? మనది ఏవేవి దిద్దుకోవాలో అవన్నీ దిద్దుకోవాలా. సిద్ధమేనా? పలకరే, సిద్ధమేనా? వెంట ఇట్లా అంటున్నాడు ఆయన అయ్యగారు, సిద్ధమే అంటున్నాడు. మళ్ళీ ఆ సిద్ధం కాదులేండి ఇది. ఆ సిద్ధం వేరు, ఈ సిద్ధం వేరు. దేవుని సంఘంలో చేర్చబడిన మనం దేవుని మందిరంలోనికి వచ్చాం, దేవుని సంఘాల్లో ఉన్నాం. దేవుడు మన సంఘాల్లో మనల్ని బతకనివ్వాలి అంటే దిద్దుకొని అలవాటు మనం కలిగి ఉండాలి. ఏం రాబడిందో మీరు చూసారా? 3వ వచనంలో, నేను ఈ స్థలమందు మిమ్మల్ని నివసింపజేయునట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకోండి. దిద్దుకోవడం అవసరం, సరి చేసుకోవడం అవసరం, బాగు చేసుకోవడం అవసరం. అద్దం దగ్గరికి వెళ్ళినప్పుడు అద్దంలో మన ముఖం కనబడుతుంది. ముఖం చూసుకున్న తర్వాత సరి చేసుకుంటామా, సరి చేసుకోమా? బాగలేకపోతే చెప్పాలి మీరు. ఖచ్చితంగా సరి చేసుకుంటాం. అద్దంలో ముఖం చూసుకొని సరి చేసుకోకపోతే వాడు భక్తిహీనుడు ఉంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో ఒకసారి చూడండి, వచ్చిన భాగాన్ని. సరి చేసుకొననేవాడు భక్తిహీనుడు, వాని భక్తి వ్యర్థమే అని ప్రస్తావించబడింది. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో ఆ మాటలు మీరు గమనించవచ్చు. 1వ అధ్యాయంలో రాయబడిన మాట 23 నుండి 26 వచనాలు నోట్ చేసుకోండి. అవన్నీ ఇప్పుడు చదవాల్సిన అక్కర్లేదు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 23 నుండి 26 వచనాల్లో అద్దములో తన సహజ ముఖము చూసుకున్న తర్వాత ఆ ముఖాన్ని సరి చేసుకున్నవాడు ధన్యుడు. సరి చేసుకోకపోతే వాని భక్తి వ్యర్థమే. భక్తిహీనుడు సరి చేసుకోడు, భక్తి గలవాడు సరి చేసుకుంటాడు. కొన్నిసార్లు వాక్యాలు చెప్తుంటే ఎట్లా అనిపిస్తుందండి? కొన్ని సందేశాలు మీ స్థానిక సంఘాల సంగతి చెప్పండి. సేవకులు నిలబడి దేవుని వాక్యం చెప్తున్నప్పుడు ఈ రోజంతా ఈ సందేశం నా కొరకే అనిపించలే ఎప్పుడు? మీకు ఎప్పుడు అనిపించలేదా? మీకు అనిపించలేకపోతే మీరు సజీవులు కాదనుకుంటా నేను. అర్థమైన వారికి అర్థమై ఉంటుంది. దేవుడు తన వాక్యము ద్వారా మాట్లాడుతుండగా ఖచ్చితంగా మనకు తగులుతుంది. ఖచ్చితంగా మనం సరిచేయడానికి దేవుని వాక్యం అనే ఖడ్గాన్ని దేవుడు వాడుతాడు గనక సరిచేసుకున్నవాడు ధన్యుడు, సరిచేసుకొనని వాడు ఎవరంట? భక్తిహీనుడు. భక్తి పరులు ఏమండి వినండి,
లాస్ట్ వరకు అందరూ వింటున్నారా? ఈ సభలు 4 దినాల సభల్లో దేవుడు తన దాసుల ద్వారా మనకు అందించే వర్తమానాలు మనము దిద్దుకోవడానికి ఇస్తున్నాడు. దిద్దుకున్నామా భక్తిపరులం అవుతాం, దిద్దుకోలేదా భక్తిహీనులం అవుతాం. భక్తిహీనుడు దిద్దుకోడు, భక్తిపరుడు దిద్దుకుంటాడు, సరి చేసుకుంటాడు. 50 కీర్తనలు తెరవండి. 1-2 మాటలలో జ్ఞాపకం చేసి ఒక జరిగిన సంఘటన చెప్పి నేను ముగిస్తాను. 50వ కీర్తన తెరవండి. 50వ కీర్తనలో రాయబడిన మాట ఏమిటి? 50వ కీర్తన 17వ చరణం చదువుకుందాం. 50వ కీర్తన 17వ చరణంలో రాయబడిన మాట చూడండి. దేవుని వాక్యం ఏం చెప్తుందో చూడండి. 17వ చరణం. దిద్దుబాటు నీకు అసహ్యము గదా, నీవు నా మాటలు నీ వెనక త్రోసెదవు. ఓ రోజట మా ఏరియాలోనే, ఊరు ఎందుకులేండి, ఒక ఆయన తన భార్యను తీసుకుని వెళ్ళాడు. అనారోగ్యం ఉందని డాక్టర్ దగ్గర తీసుకుని వెళ్ళాడు. హలో, అనారోగ్యం ఉంటే హాస్పిటల్ తీసుకుని వెళ్ళాడు. ఎవరు? భర్త భార్యను తీసుకుని వెళ్ళాడు. ఆ భర్తకు భార్య అంటే చాలా ప్రేమ. వాళ్ళ వయసు చాలా ఎక్కువైంది కానీ చాలా ప్రేమగా ఉంటారు వారు. సో తన భార్య మీద ప్రేమతో డాక్టర్ దగ్గర తీసుకుని వెళ్ళి హాస్పిటల్ తీసుకుని వెళ్తే డాక్టర్ గారు మెడిసిన్స్ అంతా ఇచ్చాడు. ఇదిగో ఈ ట్యాబ్లెట్స్ ఉదయం 3 వేసుకోవాలి, మధ్యాహ్నం ఫలానా ట్యాబ్లెట్, రాత్రి ఫలానా ట్యాబ్లెట్, ఇది సిరప్ తాగాలి, అన్నీ ఆ మెడిసిన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఇంటికి వచ్చేసారు. ఈ పెద్ద ఆయన పొలం పనుల మీద చాలా బిజీగా ఉంటాడు. అందుని బట్టి అలాగ పొలం పనులు వెళ్ళిపోతున్నాడు. 2 దినాలైంది, 3 దినాలైంది, వారం అయింది. వారం తర్వాత ఒకరోజు నాలాంటి సేవకుడు అక్కడికి వెళ్ళాడు. ఏమ్మా, భర్త చూపించుకొని వచ్చాడు కదా హాస్పిటల్లో, మందులు వాడుతున్నావా, నీకు ఏమైనా రోగం కొంతైనా నెమ్మదయిందా అని అడిగాడు. అప్పుడు ఆమెనంది, ఏం రోగం అండి, అసలు నా నెమ్మదే కావట్లేదు. అంటే మాత్రలు వేసుకున్నావా, ట్యాబ్లెట్స్ వేసుకున్నావా అంటే, ప్రతిరోజు వేసుకుంటున్నాను ట్యాబ్లెట్లు, ఉదయం మధ్యాహ్నం రాత్రి వేసుకుంటున్నాను అనిందట. సరే అని చెప్పి పాప ఈ సేవకునికి కానీ ఇంటి వాళ్ళకి కానీ అర్థం కాల. ఈ ట్యాబ్లెట్లు, ఇన్ని ట్యాబ్లెట్లు తెచ్చాను, ఇన్ని వేసుకుంది, వారానికి దరిదాపు చాలా ట్యాబ్లెట్లు వేసుకుంది, కొంతైనా బాగా కావట్లేదే అని ఆలోచన చేస్తూ ఉన్నారు. ఒకరోజు ఇంటి ఆయన ఏం చేశాడంటే, కొంచెం వెనక వైపు ఉన్న ఆ వైపు ఇంటి వెనక్కి వెళ్ళాడు. ఏదో పని మీద వెళ్ళాడు. వెళ్తే ఇంటి వెనకంతా ట్యాబ్లెట్స్ ఉన్నాయి. హలో, ఇంటి వెనక ట్యాబ్లెట్లు ఉన్నాయి. ఏంటి సంగతి అంటే, ఈమె ట్యాబ్లెట్లు వేసుకోవాలని తీసుకుంటుంది కానీ ఇట్లా వేసుకోవట్లేదు నోట్లోకి. అక్కడ కిటికీ ఉంటే కిటికీ బయటికి పడేస్తుంది అనమాట. కిటికీ బయటికి పడవేస్తుంది. చేరు వచ్చిన మనలో చాలామంది దేవుడు తన వాక్యము ద్వారా మనం దర్శిస్తూ ఉన్నప్పుడు మనం లోపలికి వాటిని స్వీకరించి వాటి ద్వారా సరిచేయబడాలి. కానీ కిటికీలోంచి వెనక్కేసే బ్యాచ్ అన్నమాట కొంతమంది. వారు ఎప్పటికీ బాగుపడరు, వారు ఎప్పటికీ దిద్దుకోలేరు, వారు ఎప్పుడు కూడా సరి చేసుకోలేరు. స్నేహితులారా, సహోదరులారా, సహోదరులారా, పరిశుద్ధులారా, ప్రభు పేరట వందనాలు చెప్పి నేను మనవి చేస్తున్నాను. దిద్దుకునే మనసుతో విందాం, సరి చేసుకునే మనసుతో విందాం. నేను పర్ఫెక్ట్ అనుకోవద్దు. ఎవరము పర్ఫెక్ట్ కాదు, ఎవరము సంపూర్ణం కాదు. ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాం. ఆయన పాదాల దగ్గర సరిచేయబడుతూ ముందుకు సాగటం ఎంతైనా ఆశీర్వాదకరం. ఒకరోజు ప్రభు దగ్గరికి ఒక మనిషి వచ్చాడు. చాలా ఆస్తిపరుడు, సామాన్యుడు కాదు, మంచి ఆస్తి కలిగినటువంటి వాడు. వచ్చి ప్రభుని అడిగాడు, ఓ ప్రభువా, నిత్య జీవమునకు వారసునవుటకు నేనేం చేయాలి చెప్పండి స్వామి అని అడిగితే ప్రభు అన్నాడు, ఏం లేదు రానా, అతన్ని ప్రేమించి తెరవండి. లూకాసు వార్తలో వ్రాయబడిన మాట మీరు గమనించండి. లూకాసు వార్తలో ఆ వచ్చిన భాగాన్ని జ్ఞాపకం చేస్తాను. ఒక మాట చూడండి. లూకాసు వార్తలో ఉంది, మత్తయి వార్తలో, వివిధ స్థలాల్లో కూడా మనం గమనిస్తూ వస్తాం. ఒక మాట చూడండి. దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు ఈ ప్రభు అతన్ని ప్రేమించి అతనితో ఏమంటున్నాడు. మార్కు సువార్త చదువుదాంలేండి, 10వ అధ్యాయం 21 వచ్చినాం. మార్కు 10:21 చదువుదాం. యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి నీకు ఒకటి కొదవగా ఉన్నది, నీవు వెళ్ళి నీ కలిగి ఉన్నదంతయు అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించు. ఏమండి, ఇది అందరికి తెలిసింది కదా. ప్రభు దగ్గరికి అతను వచ్చాడు. నేను నిత్యజీవం పోవడానికి ఏం కావాలి స్వామి, నేనేం చేయమంటావు చెప్పు అంటే, అతన్ని చూశాడు, అతన్ని ప్రేమించి, అన్నీ బాగున్నాయి బిడ్డ, అంతా బాగుంది, ఒకటి కొదవగా ఉంది, ఒకటి లోపంగా ఉంది, ఒకటి కొదవగా ఉంది అన్నాడు. ఏ స్వామి, ఆ కొదవ ఏంటి స్వామి అంటే,
ఏం లేదురా నాయన బాబు, నీకున్నవన్నీ అమ్మేసి ఎవరికి ఏమన్నాడు? బీదలకి ఏంటి ఆయన ఇచ్చి ఏం చేయాలి? నన్ను వెంబడించు అన్నాడు. అర్థమైందండి? వచ్చాడు ప్రభు దగ్గరికి, వాడు వచ్చాడు కనుక చెప్పాడు యేసయ్య. రాకపోతే ఎందుకు చెప్తాడు? వచ్చాడు, అది కూడా దేంతో వచ్చాడు? ఏ ఆశతో వచ్చాడు? నిత్య జీవం పోవాలని ఆశతో వచ్చాడు. వచ్చాడు గనుక ప్రభు అతనికి చెప్పాల్సింది చెప్పాడు. ఏల బాబు, నీ ఆశ బాగానే ఉంది, నువ్వు పరలోకం రావాలంటే నీ ఆస్తి అంతా అమ్మి బీదలకు ఇచ్చేసి నా వెంబడించు అన్నాడు. వాడు ఆ తర్వాత ఏం చేసేదండి? అమ్మాడా? తర్వాత వచ్చింది చదవండి. తర్వాత వచ్చిన ఏముందో చూడండి. అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చెప్పండి గట్టి చెప్పండి. అంటే ఎట్లుంటుంది ముఖం? ఒకసారి చూపించండి. ఇప్పుడు చూపించలేం కదండి. ముఖం ఏమైందట? చిన్నబుచ్చుకొని. ముఖం అంతా మాడిపోయింది అయ్యగారిది. ముఖమంతా చిన్నబుచ్చుకున్నాడు. మా ఏరియాలో ముఖం మూరవకొండకు పెట్టారంటాం అన్నమాట. అంటే ముఖమంతా మార్చుకుని ఎక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇంకెప్పుడు ప్రభువును దర్శించినట్టుగా మనకు కనబడట్లేదు. సోదరులారా, ప్రభు పేరట మనవి చేస్తున్నాను. దేవుడు మన ముందుకు తీసుకొచ్చిన వర్తమానాలు ఈరోజే కాదు, రేపు ఎల్లుండి మన ముందుకు తెస్తున్న ప్రతి వర్తమానము కూడా శ్రేష్టమైన ఒకే ఒక ఉద్దేశం. అదేంటో తెలుసా? మన లోపాలు దిద్దుకోవడానికి దేవుడు తీసుకొని వస్తున్నాడు. సరి చేసుకుందాం, దిద్దుకుందాం, ఇంకా బాగా దిద్దుకుందాం, ఇంకా బాగా సరి చేసుకుందాం. తద్వారా ఒకరోజు ప్రభు వచ్చినప్పుడు మనం ఆయన చూతుము గనుక ఆయన్ను పోలి ఉండేంత వరకు బాగు చేసుకుందాం, మన జీవితాలు సరి చేసుకుందాం. కొరింథీ సంఘమునకు పౌలు ఉత్తరము రాస్తూ, ఓ కొరింథీయులారా, కృపావరములో మీరు లోపము లేని వారే, కానీ ఇంకా చాలా లోపాలు మీలో ఉన్నాయి. మీలో రకరకాల లోపాలు ఉన్నాయి, వాటిని మీరు సరి చేసుకోవాలని చెప్పి మొదటి పత్రికలో లోపాలు ప్రస్తావించి హెచ్చరించాడు. రెండవ పత్రికలో ఆ లోపాలు వారు సరి చేసుకున్న విధానాలు కూడా మనం చూస్తాం. మిగతా విషయాలు తర్వాత మనం ధ్యానం చేద్దాం. మట్టుకు మన హృదయంలో భద్రం చేసుకోవాల్సిన ఈ మొదటి సందేశంలో, నా వరుసలో ఈ మొదటి సందేశంలో నేను జ్ఞాపకం చేస్తున్న మాట, ప్రభు ప్రేరణతో గుర్తు చేస్తున్న మాట, దేవా నా లోపములన్నిటినీ సరిచే, దిద్దుకోవడానికి నాకు మనసు దయచేయి, సరి చేసుకోవడానికి నాకు మనసు దయచేయి. ఓ రోజు మా అబ్బాయి, నాకు 2 పిల్లలు, ఆల్రెడీ మీకు చెప్పాను చాలాసార్లు, వచ్చిన ప్రతిసారి కూడా సాక్ష్యం చెప్పాను ఆ సందర్భాల్లో. నాకు మొదట కుమారుడు, తర్వాత కుమార్తె. నా కుమారుని ఒకరోజు అందరి ఎదుట హాల్లో కూర్చున్నాం, వాడు ఏదో తప్పు చేశాడు, ఎగ్జాక్ట్గా జ్ఞాపకం లేదు, కానీ మొత్తం మీద అందరి ఎదుట వాడిని కొట్టాను, దెబ్బలేసాను వాడిని. అయిపోయింది. వచ్చిన గెస్ట్లు వెళ్ళిపోయిన తర్వాత నేను ఆఫీస్ రూమ్లోకి వెళ్ళి ఏదో పని చేసుకుంటున్నాను. వాడు దగ్గరికి వచ్చి నానా నన్ను ఎందుకు కొట్టావు అన్నాడు. నన్ను ఎందుకు కొట్టావు నాన్న అన్నాడు. రే, నువ్వేదో తప్పు చేసావు కదరా, అందుకని కొట్టాను బాబు అన్నాను. అప్పుడు వాడు నెక్స్ట్ ఇంకో ప్రశ్న వేశాడు. కొట్టావు కానీ ఈసారి అందరి ముందు కొట్టొద్దు. ఎవరి ముందు? నువ్వు కొట్టు, కానీ అందరి ముందు మాత్రం కొట్టదు. మనకు కూడా అదే టైపు కదండి. మన లోపాలు అందరి ముందు తెలవకూడదు. కవరింగ్ అన్నమాట. మనం కవరింగ్ మాస్టర్లారా, ఆపండి, ఇంక చాలు, కవర్ చేసుకున్నాం ఇంతకాలం, ఇంకా ఆపు చేసి ఏదైతే ఉందో దాన్ని సరి చేసుకుందాం. ముందున్న 3 దినాలు పరలోకం నుండి దేవుడు తన మాటలు మనకు అందిస్తుండగా సరి చేసుకుంటూ ముందుకు సాగుదా. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. తల వంచండి, ప్రార్థన చేద్దాం. అందరూ తల వంచండి, అందరూ కళ్ళమూయండి. దేవా, నేను ఎక్కడ లోపము ఉన్నాను, ఎక్కడ ఏ విషయం లోపంతో ఉన్నాను, నన్ను సరిచేయడానికి, నన్ను దిద్దడానికి మీ దాసులు వాడుకో స్వామి అని ప్రభుని అడుగుదాం. నా లోపములన్నీ మీ వాక్యము ద్వారా నాకు చూపించండి దేవా అని ప్రభుని అడుగుదాం. ఏండ్లు దాటిపోతున్నాయి, మనం మారకపోతే ఎట్లా చెప్పండి? ప్రభు దగ్గర మనముగా సమర్పించుకుందాం. ప్రేమగల దేవా, మీకు స్తోత్రం. ఈ 2 సందేశాలు ప్రజల హృదయాల్లో స్థిరపరచమని, రేపు ఎల్లుండి ఆదివారం వరకు మీ దాసులను బలపరిచి మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నా. మేము సిద్ధపడి వచ్చాం మా లోపాలు సరి చేసుకోవడానికి. మీరు సరిచేస్తే సరిచేయబడడానికి, దిద్దుతే దిద్దబడడానికి సిద్ధంగా ఉన్నామని ఒప్పుకుంటూ మీ పాదాల దగ్గర మమ్మల్ని మేము అప్పగించుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట స్తోత్రించి
ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.